హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జిల్లా కోర్టు ఉద్యోగాల యొక్క రిజల్ట్స్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు. సో దీనికి ముందు టెక్నికల్ జాబ్స్ యొక్క ఫలితాలు విడుదల చేసి స్కిల్ టెస్ట్ యొక్క డేట్ కోసం అభ్యర్థులు వెయిట్ చేస్తున్నారండి. అయితే జిల్లా కోర్టు ఉద్యోగాల్లో నాన్ టెక్నికల్ జాబ్స్ అయిన జూనియర్ అసిస్టెంట్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ల యొక్క ఫలితాలను విడుదల చేయడం జరిగిందండి. సో ఈ ఫలితాలను హైకోర్టు అఫీషియల్గా జిల్లాల వారీగా మరియు ర్యాంక్ వైజ్గా జిల్లాల వారీగా అండ్ ర్యాంక్ వైజ్గా విడుదల చేయడం జరిగిందండి. ఓకేనా. సో మీరు అఫీషియల్గా చెక్ చేసుకోవచ్చు అండి, పీడిఎఫ్లో పెట్టున్నారు వాళ్ళు. సో ఈ వీడియోని ఎవరైతే ఈ లిస్ట్లో నేమ్స్ ఉన్నాయో ఆ క్యాండిడేట్స్ అందరికీ నా తరఫున కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఈ వీడియోని చూసే వాళ్ళందరూ సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా కమింగ్ టు వీడియో. సో ఫస్ట్ రికార్డ్ అసిస్టెంట్ చూద్దామండి. సో రికార్డ్ అసిస్టెంట్ యొక్క వీటి గురించి ఏం చెప్తారంటే, దీని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే, సో ఫర్దర్గా మేము ఇన్ఫార్మ్ చేస్తాము. ఎప్పుడు అనేది ఫర్దర్ ఇన్ఫార్మ్ చేస్తాము. అది కూడా ఇన్ఫర్మేషన్ అది అఫీషియల్గా మేము హైకోర్టు యొక్క వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుంది. సో దాట్ ఇన్ఫర్మేషన్ విల్ బి ఫాలో అప్ అని చెప్తున్నారండి వాళ్ళు. సో బై అఫీషియల్గా రిలీజ్ చేస్తున్నారు బై నోటీస్ ద్వారా. సో ఈ యొక్క రికార్డ్ అసిస్టెంట్ యొక్క పోస్ట్ జిల్లాల వారీగా సో ర్యాంక్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మీరు చెక్ చేసుకోవచ్చు. సో పీడిఎఫ్లో పెట్టినారండి. సో వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ తీసుకుంటే, సో వాటిలో ఆ యొక్క జిల్లాలో సో ఎస్సీ తరపున ఒక పర్సన్కి, సో ఫిమేల్ క్యాండిడేట్ మాధురి అనే పర్సన్కి 41.93 మార్క్స్ రావడం వల్ల ఆమెకి జాబ్ రావడం ఖచ్చితంగా జరుగుతుందండి. సో నెక్స్ట్ వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో దాంట్లో ఓకే అయిందంటే సో షీ విల్ బి ఇన్ ది పోస్ట్. సో నా కమింగ్ టు ది జూనియర్ అసిస్టెంట్ అండి. జూనియర్ అసిస్టెంట్ కూడా సేమ్ ప్రాసెస్, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సో దాని డీటెయిల్స్ అనేది సో హైకోర్టు యొక్క అఫీషియల్గా వాటి యొక్క వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ యొక్క పోస్టును కూడా జిల్లాల వారీగా అండ్ ర్యాంక్ వైజ్గా ఇవ్వడం జరిగిందండి. సో చిత్తూరు చూద్దాము. చిత్తూరు డిస్టిక్ యొక్క ఓసీ కేటగిరీలో 14 పోస్టులు ఉంటే 3 పోస్టులు ఉమెన్స్కి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు 1 by 1 సో ఎప్పుడైతే మన నోటిఫికేషన్ ఇచ్చిన లాగానే 14 పోస్టులు ఇచ్చినారు ఓసీ కేటగిరీలో. సో ఇప్పుడు కూడా సో 14 పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలి, ఏ కేటగిరీ ఇవ్వాలనేది సో పక్కాగా ఇచ్చేసారండి. సో విత్ టోటల్ మార్క్స్ సహా ఇచ్చేసారు. ఈసారి జూనియర్ అసిస్టెంట్కి కట్ ఆఫ్ భారీగానే ఉంది. సో ఈ విధంగా సో డిస్ట్రిక్ట్ వైజ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ అప్డేట్ అంటే, సో రిమైనింగ్ మీకు ఇంకో విషయం చెప్పాలి. సో అదేవిధంగా చాలా మంది సో ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ యొక్క ఫలితాలు కోసం వెయిట్ చేస్తున్నారండి. సో చాలా మంది అనుకునేది ఏంటంటే వీటికి కట్ ఆఫ్ తక్కువగానే ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో సో ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల వీటి మీద కాంపిటీషన్ చాలా తక్కువగానే ఉంది. ఓకేనా. నాకు తెలిసి ఈ యొక్క పోస్టుకు సంబంధించి రిజల్ట్స్ ఇంకొక 1 వీక్లో రావచ్చండి. ఇంకొక 1 వీక్లో అయితే ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సో లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.